ఏం పేరు? శృతి. శృతి. ఏది మరి నువ్వు దేవునికి పువ్వులు పట్టుకొని వస్తున్నావు? ఈయన శృతి వాళ్ళు అన్నవాను? అవును. నీ పేరేంట? గణేష్. శృతి గణేష్ ముద్దుగా పాలు పువ్వులు అన్నీ పట్టుకొని వస్తున్నారు స్వామికి. మెట్లన్నీ దిగినాక చాలా గుళ్ళలు ఏందంటే బయట నల్లులు ఉంటాయి, ఆ నల్లకాడ కాళ్ళు కడుక్కొని లోపలికి పోతాము. ఈడేందంటే ఈడ నీళ్ళు ఉంటాయి, ఇక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి పోవాలి. మెట్లు అన్నీ దిగినాక కింద నీళ్ళు ఉన్నాయి అన్నాను కదా. ఇక మనం ఎంత దుమ్ముకాలతోటి బయటకెంచి ఎక్కడికెంచో వస్తామో, వచ్చిన వాళ్ళ కాళ్ళు స్వామి దగ్గరికి పోయేటప్పుడు దుమ్ముకాళ్ళు లేకుండా మంచిగా ఉండనికే ఇగో ఇక్కడ నీళ్ళు ఉన్నాయి. కానీ ఇవి ఏడికెంచి వస్తున్నాయి అనేది అయితే అర్థం కాలేదు నాకు. ఎటు పోతే ఇట్లా తెలుస్తలేదు. ఇడైతే నిలబడే ఉన్నాయి నీళ్ళు. ఒకసారి దండం పెట్టుకొని లోపలికి వస్తే శివయ్య, అయ్యో స్వామి ఎంత మంచిగా ఉన్నాడు చక్కగా. అమ్మా మంచిగా కాశీబుగ్గ ఆలయము, కాశీబుగ్గ శివాలయం అంటే ఏందో అనుకున్నా కానీ ఇగో స్వామి కాశీలో ఎట్లయితే ఎంత ఉన్నాడో, ఏ ఆకారంలో ఉన్నాడో, ఏ బందుకున్నాడో అదే లెక్కన కాశీలో గంగ పక్కకి ఎట్లా స్వామి ఉన్నాడో ఈడ కూడా మూసినది పక్కకు అట్లనే స్వామి ఉన్నాడు. స్వామి దగ్గరికి ఈ నీళ్ళు వస్తున్నాయి. ఈ నీళ్ళు అయితే చాలా తేటగా ఉన్నాయి, బంగారం లెక్క. ఇంత తేట నీళ్ళు మనం బాటిళ్ళల్లో కూడా చూస్తలేము ఈ పొద్దు రేపు కదా. పైసలు పెట్టి కొనుక్కున్న 20 రూపాయల బాటిల్లో నీళ్ళు గుట్లే ఇంత తేటగా కనబడతలేవు, అంత తేటగా ఉన్నాయి నీళ్ళు. స్వామికి వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అభిషేకం చేస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. ఎవ్వరు వచ్చినా కూడా ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే లోపల దాకా వచ్చి స్వామికి దండం పెట్టుకొని వాళ్ళు పోయాలనుకున్న నీళ్ళో పాలో నెత్తిన పోసి శివయ్య నెత్తిన పోసేసి పోవడం అనేది ప్రత్యేకత. ఈ నీళ్ళని చూస్తుండండి, మీరు దండం పెట్టుకుంటుండండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ శ్రావణ మాసం అంతా అనుకుంటున్నంట ఎక్కడ లేని పుణ్యం అంతా మనకే వస్తుందంట. కాబట్టి ఈరోజు మొదటి సోమవారం కాబట్టి మంచిగా దండం పెట్టుకోండి. నేను ఒకసారి పంతులతోటి మాట్లాడతా, వచ్చే పబ్లిక్ అంతా వస్తారు. మళ్ళీ నేను చంద్రం వచ్చింది మాకు బాగానే ఆలస్యమైంది అనుకోగలరు. జై. వచ్చిన పబ్లిక్ అంతా స్వామికి పంచామృతములు కలిపినటువంటి నీళ్ళ చెంబు ఏదైతే ఉంటుందో ఆ చెంబు మంచిగా నీళ్ళు పోస్తున్నారు, పాలు పోస్తున్నారు. మళ్ళీ పాలు పోసినాక మళ్ళీ నీళ్ళు పోస్తున్నారు, పూలు పెడుతున్నారు, మారేడుదాలు అలు పెడుతున్నారు. ఇట్లా నడుస్తూ ఉన్నాయి పూజలు. వచ్చిన పబ్లిక్ వచ్చినట్టు పోస్తూనే ఉన్నారు. స్వామి నమస్తే. పరమేశ్వరార్పణ. స్వామి పేరు? స్వామి కాశీ విశ్వేశ్వర శర్మ. కాశీ విశ్వేశ్వర శర్మ కాశీబుగ్గ గుడిలో పని చేస్తున్నాను. ఎన్నేళ్ళకేంచి? నేనంటే 1 year నుంచి చేస్తున్నాను. అంతకుముందు స్వామి? అంతకుముందు వేరే అర్చక స్వామి ఉండేవారు, ఆయన ట్రాన్స్ఫర్ అయ్యారు ఇక్కడి నుంచి. మీరు ఏడు చేస్తుండే అంతకుముందు? నేను మామూలుగా ఇక్కడ నిత్య కళ్యాణం చేయించడానికి వచ్చేవాడిని. మామూలు మాస శివరాత్రికి స్వామికి రుద్రహోమం ఉంటుంది, ఆర్ద్ర నక్షత్ర కళ్యాణం ఉంటుంది. అలా చేయడానికి వస్తూ ఉండేవాడిని. ఈశ్వరానుగ్రహంతో అర్చకత్వం చేస్తున్నాను ప్రస్తుతానికి. ఎక్కడ వాళ్ళు స్వామి మీరు? ఇక్కడ కేసరగూడ వేద పాఠశాలలో వేదం నేర్చుకున్నాము మేము. ఇక్కడ తెలంగాణ వాళ్ళే? లేదు, ఆంధ్ర. కానీ 2000 సంవత్సరాలు ఇక్కడ స్థిరపడి ఉన్నాం. ఏడికెంచి వస్తే ఏంది స్వామి, మనం పని చేయాలి, బతకాలి, అంతే కదా. ఇప్పుడు స్వామి నాకు గుడి ముచ్చట్లు 4 చెప్పు జర. ఎందుకంటే అందరు చెప్తున్నారు ఇడికెంచి గుళ్ళకెంచి నీళ్ళు వస్తుంటాయి, ఆ స్వామి పక్కకెంచి గంగమ్మ వారుతుంటుంది, స్వామికి ఎప్పుడు అభిషేకం నడుస్తూనే ఉంటుంది. మళ్ళీ ఆ నీళ్ళు ఎడికెంచి వస్తాయి ఏంది, అట్లా ఏమి పైపులు లేవు, నల్లలు లేవు, ఏం లేవంట అంటుంటారు. ఏం కథ ఇది? మామూలుగా ఈ జగత్ మొత్తానికి తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు. వాగర్ధావ సంపృక్తో వాగర్ధ ప్రతిభక్తయే జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు అంటూ ఉంటారు. ఈ సృష్టికి మూలం కూడా ఈశ్వరుడే. అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్నది సముద్రంలో ఇసుకరైనంత మాయ మాత్రం ఈశ్వర మాయ. మనం ఈశ్వర అనుగ్రహం చేతే బతుకున్నాం. పంచభూతాలన్నీ కూడా ఈశ్వరుడి యొక్క ఆధీనంలో ఉన్నాయి. మీరు పెద్ద పెద్ద శివాలయాలు చూస్తూ ఉంటే కనుక నదీ తీరాల్లోనే స్వామివారి ఆలయాలు ఉంటూ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కాశీ విశ్వేశ్వరుడుగా ముచుకుందా నదీ తీరమున, మూసీ నదికి ముచుకుందా నదీ తీరమున స్వామివారు వెలిసి ఉన్నారు. అలానే స్వామివారికి ఇక్కడ ఈ గంగా నీటి గుండంలో నుంచి వస్తుంది. ఇక్కడ ఆ నీటి గుండంలో నుంచి ఏ విధంగా నీరు వస్తుంది అనేది ఎవరికి కూడా తెలియని విషయం. అది కూడా చాలా స్వచ్ఛమైనటువంటి నీరు. గంగాజలం ఎట్లయితే శుద్ధిగా ఉంటుందో అంతే శుద్ధవంతంగా ఉండే నీరు స్వామి నిరంతరం కూడా అభిషేకం గావించబడుతుంది. ఇక్కడ ఈ నీటిని భక్తులందరూ కూడా సేవిస్తూ ఉంటారు. అలా సేవించడం వలన వారికి వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిపూర్ణంగా వారికి నిర్వీర్యం చెంది వారందరూ కూడా ఆరోగ్యవంతులు అవుతున్నారు. కాబట్టి ఈ యొక్క జలము కూడా ఔషధి గుణాలు కలిగి ఉన్నాయి. చాలా మంది క్యాన్సర్ పేషెంట్లు ఇక్కడ ఎక్కువగా వచ్చి నీటిని తీసుకువెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఆరోగ్యం అనేది ఈశ్వరుడు ఇవ్వాల్సింది, ఐశ్వర్యం ఈశ్వరుడు ఇవ్వాల్సింది. కాబట్టి ఈశ్వరుని శరణు వచ్చిన వారికి ఎవరికి కూడా అకాల మృత్యువు దరి చేరకుండా పరిపూర్ణ ఆరోగ్యంతో కూడినటువంటి ఆయుష్ ఈశ్వరుడు ప్రసాదిస్తాడు.
కనుకనే ఇటువంటి కాశీబుగ్గ క్షేత్రానికి భక్తులందరూ కూడా వచ్చి ఈశ్వరుని ఆరాధించి ఆయన మీద నుంచి వచ్చేటటువంటి జలం ఏదైతే ఉన్నదో అది తీర్థంగా సేవించి వారి వ్యాధులన్నీ కూడా నివారణ పొందుతూ స్వామి అనుగ్రహం చేత ఎంతోమందికి సంతాన భాగ్యం కూడా ఈ యొక్క స్వామిని దర్శించడం చేత అదేవిధంగా తీర్థము సేవించడం చేత వారందరికీ కూడా అటువంటి శుభ ఫలితాలను కూడా ఈశ్వరుడు ఇస్తున్నారు.